ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కూడా తోడు దొంగలే, ఒక కూటి పక్షులే, అవల పిల్లలే. కాబట్టి వారు 10 సంవత్సరాల్లో తెలంగాణ దోపిడీ చేసి మన బతుకులు ఆగం చేసి ఈ రకంగా ప్రజల కసితో ఓడిస్తే లాభపడ్డ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అని చెప్పి ఇవాళ 100 రోజులు పూర్తయిపోయింది. డిసెంబర్ 9 గడువు అయిపోయింది. గ్యారెంటీలు లేవు, రైతు రుణమాఫీ లేదు, ఇవాళ రైతు భరోసా లేదు, మహాలక్ష్మి లేదు, అన్ని బూటకాలని చెప్పి మళ్ళీ ఏం చెప్పాడు కదా, పార్లమెంట్ లో గెలిపించండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి, అప్పుడు ఈ గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్తున్నాడు. ఇవాళ కాంగ్రెస్ గెలిచేది లేదు, చచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు, గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. కాబట్టి మోసపోకండి, మోసపోకండి. అందుకనే నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో అభివృద్ధి ఎజెండా, ఇవాళ అభివృద్ధి ఎజెండాతో మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రపంచం ఇవాళ కొనసాగుతున్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అస్సాం నుంచి అరుణాచల్ యూనివర్సిటీ ఇవాళ అండమాన్ నుంచి కూడా ఇవాళ ఏ రకంగా ప్రజలు బ్రహ్మరథం పాడుతున్నారో వరంగల్ ప్రజలు అతీతం కాదు. ఇది వరంగల్ పోరు గడ్డ, ఇది వరంగల్ ఈరోజు కాషాయ జెండానెత్తుకొని మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ ఆ మార్పు నరేంద్ర మోడీ. ఈ జరుగుతున్న ఎన్నికలు ఎవరి కోసం? ఈ దేశం కోసం. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో ఇది నరేంద్ర మోడీ కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల అధినేతలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం ఈ ప్రపంచానికి అవసరం అని చెప్పి ప్రజలు ఆ దేశంలో ప్రపంచంలో ఉన్నది దేశ అధినేతలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ గెలిస్తే 2047 వరకు వికసిత భారత్. ఇవాళ కాంగ్రెస్ ఏమంటుంది? విభజిత భారత్. నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి ఏమీ లేదు. కాబట్టి అభివృద్ధి మీద మాట్లాడలేరు, పేదల సంక్షేమం గురించి మాట్లాడలేరు, వాళ్ళు తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలను మాట్లాడలేరు. ఏం మాట్లాడుతున్నారు? కులం పేరు మీద లేదా మతం పేరు మీద వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏమిటి? మాకు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఈ దేశ సంపద మొదటి వనరులు మైనార్టీలకు వాళ్ళు కల్పిస్తామని, మైనార్టీలకే పెద్ద వేస్తామని. అంటే ఈరోజు హిందువులు మీకు కనబట్టలేదు, హిందువుల పేదరికం లేదా? బడుగు బలైన వర్గాలు, దళితులు, అత్యంత వెనుకబడ్డ వర్గాలు, ఇవాళ అగ్రవర్ణంలో పేదలు, ఇవాళ వారందరి బాగు కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ అంటుంటే ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ కేవలం ఇవాళ మైనార్టీలు, ముస్లిం అని చెప్పి విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఏమంటున్నారు? ఇవాళ ఓబీసీల వాటా కాజేసి ఇవాళ ఏ రకంగా ముస్లింలకు అప్పచేస్తామంటున్నారు. ఓబీసీలను ఆ రకంగా రిజర్వేషన్ తగ్గించి ఇవాళ ముస్లింలకు అప్పచెప్తామంటున్నారు. ఇవాళ ఆ రకంగా ఇవాళ మీ విభజన ఎజెండా కాదు, ఇవాళ దేశ ప్రజలు కోరుకుంటున్నారు అన్ని వర్గాల మరి అభివృద్ధి కోసం. కాబట్టి దయచేసి ఇవాళ మన్మోహన్ సింగ్ గారు కూడా ఏ రకంగా మాట్లాడారు, ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా మాట్లాడతారు. మీరు దయచేసి అప్రమత్తంగా ఉన్నది. అందుకనే అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం, వరంగల్ సమగ్ర అభివృద్ధి కోసం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీకి ఒకసారి ఈ పార్లమెంట్ లో అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ వల్ల చచ్చిన బాబు, బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. తెలంగాణలో ఏ పార్టీకి భవిష్యత్తు ఉందంటే అది ఒక బీజేపీకి మాత్రమే. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కూడా మునిగిపోయే పడవ. రేవంత్ రెడ్డి ఇవాళ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నాడు. ఏమంటున్నారు? బీజేపీ రాముడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీవు ఏ దేవుళ్ళ మీద పట్టు పెంచుకుంటున్నావు? అన్ని దేవుళ్ళని కూడా మోసం చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు మోసం చేశావు. మళ్ళీ దేవుళ్ళని రాజకీయాలు తీసుకొచ్చి మోసం చేసి ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తా అంటున్నావు. నీవు 11 డిసెంబర్ 29వ తేదీ వరకు ఎందుకు చేయలేదంటే జవాబు లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేసి మీరు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వస్తుంది, నరేంద్ర మోడీ గెలుపు కోసం వస్తుంది. మరి ఆరూరు రమేష్ మీరు గెలిపించి ఆ రకంగా ఢిల్లీకి మోదీకి కానుకగా పంపించినట్టయితే ఇవాళ
అరుణ్ రమేష్ వెనుక బీజేపీ ఉన్నది, పుష్కర్ దాని ఉన్నారు, నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పి సందర్భంగా శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలకు రాలే, నేనే తీసుకొచ్చినా నేనే ఆహ్వానించినా అంటున్నారు. అయ్యా, మీ పార్టీలో పనిచేసిన సాంబయ్య గారు, పరమేశ్వర్ గారు, ఇందిరా గారు, నమిల్లా సీన్ గారు, మరి అనేక మంది మా దళిత బిడ్డలు ఉన్నారు. మరి వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఈ రోజు శ్రీహరి గారిని నువ్వు ఎందుకు తీసుకొచ్చావో? వెన్నుపోటుదారుడుగా రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ వెన్నుపోటు వచ్చి చంద్రబాబుతో చేతులు కలిపి, చంద్రబాబును వెన్నుపోటు వచ్చి కేసీఆర్ తో కలిసి ఈ రోజు ఆ పార్టీ నుండి మమ్మల్ని అందరినీ బయటకు వచ్చే విధంగా చేసి ఈ రోజు కేసీఆర్ వెన్నుపోటు వచ్చి మరి మీ పార్టీలోకి వచ్చారు. మీ పార్టీలో మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుపోతారో చూడండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. అదే విధంగా అవినీతి శాసన అభ్యర్థిగా ఉన్నారు, ఏ మచ్చ లేని సరే శ్రీహరి గారి బిడ్డ పోటేయాలన్నారు. అయ్యా, ఆయన బిడ్డ పెళ్లి చేసుకున్నది, అత్తారింటికి పోయింది. మరి ఏ విధంగా నువ్వు శ్రీహరి గారి బిడ్డ అంటున్నావో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. నేను గతంలో చెప్పాను, అనేక సందర్భంలో చెప్పాను. నేను గతంలో 1991లోనే వ్యాపారవేత్తగా అనేక కార్యక్రమాలు చేసిన వాడిని, పేద బిడ్డలను కడుపులో పెట్టి చూసుకున్న వాడిని. ఒక శాసనసభ్యునిగా కాకుండా మా తండ్రి గారి పేర ఆరూరి గట్టిమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు చేసినాం. అవి ప్రజల గుండెల్లో ఉన్నాయి. మరి శ్రీహరి గారు ఏం వ్యాపారం చేశారని అద్దాల భవనాలు, ఏం వ్యాపారం చేశారని హైదరాబాద్ లో విల్లాలు, మరి ఏం వ్యాపారం చేశారని ధర్మసాగర్లో భూములు. మరి ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. భర్తగాల్సి మీదేసి రాజకీయ లబ్ధి పొందాలి అని మాకు నిన్న వారు మాట్లాడిన ప్రశ్న విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ వణుకు పుట్టించే విధంగా మరి ఉన్నదన్న సంగతి స్పష్టంగా మనకు కనపడుతుంది. మోదీ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. రేపు మీ ఆశీర్వాదంతో మోడీ గారి నాయకత్వంలో అవకాశం వస్తే ఈ వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాం. గెలిచిన 3 నెలల్లోనే మామూలు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ చేస్తాం. ఈ వరంగల్ జిల్లాలో ఉన్న మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పిస్తాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇండస్ట్రీని స్టాండర్డ్ తీసుకొస్తాం, ఐటీ హబ్ తీసుకొస్తాం, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తాం. పూర్తి అవగాహన నాకుంది. దయచేసి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, ఎండను సైతం లెక్క చేయకుండా మా మహిళలు, యువకులు, రైతులు కదము తొక్కి మరి ఈ కాకతీయ గడ్డపైకి వచ్చిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. जय हिंद। इतनी बड़ी संख्या में जहां तक देखिए कई किलोमीटर तक जन समुद्र दिखाई दे रहा है। मुझे पक्का भरोसा हो गया है कि अरूरी रमेश जी एक ग्रैंड विक्ट्री के साथ मेंबर ऑफ पार्लियामेंट बन रहे हैं। भाइयों बहनों, आपके आशीर्वाद से आप सब जानते हैं मोदी जी के नेतृत्व में देश तेजी से आगे बढ़ा है। आज हमारे देश का डंका पूरी दुनिया के अंदर बजा है। पूरी दुनिया के अंदर भारत का मान सम्मान बढ़ा है। चाहे देश के अंदर रहने वाले भारतीय हो या देश के बाहर दूसरे देशों में रहने वाले भारतीय हो, हर किसी का मान सम्मान बढ़ा है। भाइयों बहनों, अभी लक्ष्मण जी कह रहे थे कश्मीर से लेकर कन्याकुमारी तक, अटक से लेकर कटक से, पूरब से पश्चिम, उत्तर से लेकर दक्षिण तक पूरा भारत आज मोदी जी के नेतृत्व में विकास की यात्रा पर तेजी से आगे बढ़ा है। आप सब जानते हो मोदी जी ने अपने 10 साल के कालखंड में, 10 साल के उनके प्रधानमंत्री के कार्यकाल में उन्होंने एक दिन 1 घंटे भी आराम नहीं किया है। भाइयों बहनों, और देश की जनता को समर्पित किया है। देश के हर एक व्यक्ति को अपना परिवार मानकर, अपना फैमिली मानकर उन्होंने काम किया है। भाइयों बहनों, अब हमारी बारी है कि 10 साल के कालखंड में उनकी जो तपस्या है, उस तपस्या का फल देने का काम आज तेलंगाना की जनता करेगी, वारंगल लोकसभा की जनता करेगी, भारत की जनता करेगी। भाइयों बहनों, आप देखते हैं कश्मीर के अंदर धारा 370 हटाने का काम हुआ, सीएए का कानून लाने का काम हुआ, और हम सबके आराध्य देव
भगवान श्री राम का भव्य और दिव्य मंदिर बनाने का काम अयोध्या में मोदी जी ने किया। भाइयों बहनों, बोलिए जय श्री राम। मोदी जी के तीसरे कार्यकाल में जब वो तीसरी टर्म में पीएम बनेंगे तो उन्होंने कहा है और बड़े फैसले होंगे। आज भारत दूसरे टर्म में दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया है। भाइयों बहनों, सशक्त भारत, समर्थ भारत, शक्तिशाली भारत के रूप में भारत की पहचान दुनिया में हो गई है। मोदी जी के तीसरे टर्म में जहां विकसित भारत का संकल्प आगे बढ़ेगा, वहीं दुनिया की तीसरी बड़ी अर्थव्यवस्था भारत बनने जा रहा है। और जब तीसरी अर्थव्यवस्था बनेगा तो हमारे इस तेलंगाना में भी, हमारे इस वारंगल में भी, आसपास के क्षेत्रों में भी किस प्रकार से विकास आगे बढ़ेगा, किस प्रकार तेजी से यहाँ काम होंगे, इंफ्रास्ट्रक्चर बढ़ेगा, यहाँ पर यूनिवर्सिटी का तेजी से विकास होगा, यूनिवर्सिटियां बनेंगी, रोड बनेंगे, रेलवे बनेंगे, अनेक प्रकार के काम आगे बढ़ेंगे। भाइयों बहनों, और उसके लिए जरूरी है कि अरूरी रमेश को आप भारी बहुमतों से जिताएंगे। भाइयों बहनों, एक तरफ ऐसी पार्टियां हैं जिन्होंने केवल भ्रष्टाचार और घोटाले किए हैं, जो केवल तुष्टीकरण की बात कर रही है और वोटों के लिए एक खास वर्ग को आरक्षण तक देने की बात कर रही है। आपकी मेहनत की कमाई, आपके बाप दादाओं की कमाई को भी आज कांग्रेस के घोषणा पत्र में दूसरे लोगों को सरकार बनने पर दिए जाने का प्रावधान किया जा रहा है। भाइयों बहनों, मोदी जी कह रहे हैं सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। इस देश के विकास में जिन जिन लोगों ने मेहनत की है उनकी विरासत आगे बढ़नी चाहिए। आपकी विरासत भी और आपकी जो मेहनत की गाड़ी कमाई है उस कमाई को भी छीनने का प्रयास किया जा रहा है। भाइयों बहनों, आज तुष्टीकरण की बात हो रही है। जो आरक्षण हमारे गरीब जातियों को, पिछड़ी जातियों को, अनुसूचित जातियों को जिनको दिया जाता था, उनसे छीनकर धर्म के नाम पर आरक्षण देने की बात की भी वकालत कर रही है। आज कांग्रेस पार्टी के लोग आज जगह जगह भ्रम फैलाने का काम कर रहे हैं कि 400 सीटें आएंगी तो देश का संविधान बदल जाएगा। मैं कहना चाहता हूं, मोदी जी की संविधान पर और आरक्षण पर गहरी आस्था है, वो उसके गहरे पक्षधर है। भाइयों बहनों, वो किसी कीमत पर देश के गरीबों का अहित नहीं करने देना चाहते, किसी तरह से अहित नहीं चाहते, क्योंकि उनकी सारी योजनाएं, उनका सारा 10 वर्षों का कालखंड अगर किसी पर निर्भर रहा है तो वो केवल और केवल गरीबों के कल्याण पर रहा है। इसलिए हमको ऐसी पार्टियां, चाहे कांग्रेस पार्टी हो या बीआरएस पार्टी हो, उनको भाइयों बहनों, उनको अकल ठिकाने लगा देनी है। उनको एक एक वोट की आपकी कीमत से अरूरी रमेश को इतने भारी बहुमतों से आप जिताकर भेजिए कि कांग्रेस की जमीन से जो है सारा जो उनके पैर उखड़ जाए और वो कभी भी तेलंगाना के साथ, आपके क्षेत्र के साथ किसी भी प्रकार का भेदभाव करने का, किसी प्रकार का भ्रष्टाचार करने का, यहाँ पर लूटपाट करने का जो उन्होंने एक अभियान चला रखा है, उस अभियान को रोकने के लिए भी जरूरी है कि भारतीय जनता पार्टी के मोदी जी के समर्थन में अधिक से अधिक लोग जीतकर दिल्ली की पार्लियामेंट में प्रवेश करें। दिल्ली की पार्लियामेंट में लोग जाएंगे तो तमाम प्रकार के ऐसे काम, भ्रष्टाचार है, यहाँ पर गड़बड़ है, घोटाले हैं, उन सब पर रोक लगाने के लिए भी जरूरी है कि मोदी जी के हाथों को मजबूत करना है। बताइए, मोदी जी के हाथों को मजबूत करेंगे ना? अरे जोर से बोलिए भाई, करेंगे ना? अरूरी रमेश जी को जिताएंगे ना? एक तरफा समर्थन देंगे ना? इसलिए आप लोग सब लोग जोर का समर्थन करेंगे ना? कमल के फूल वाला बटन दबाएंगे? चलिए, बहुत बहुत धन्यवाद। मैं आप सबसे यही मत और समर्थन की अपील करने आया हूँ। मुझे पूरा विश्वास है आप सबका मत और समर्थन अरूरी रमेश को मिलेगा और भारी बहुमत से आप सब इनको आशीर्वाद देकर विजय बनाएंगे। धन्यवाद। నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.